పెట్టామమ్మా. కాగితాలన్నీ తీసుకెళ్ళి తొంగలో తొక్కారు. దొంగలో దొక్కేశారా? ఎవరు? ఎవరో రాయించుకుని ఇది చేసిన వాళ్ళు అందరూ. మాది అల్వాల్ దిక్కు. అక్కడ రాసి కాగితాలు అన్నీ ఇచ్చి రేషన్ కార్డు ఇచ్చి ఆధార్ కార్డులు జిరాక్స్లు ఇచ్చి ఇవన్నీ చేసాం. ఎట్టుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం? సరే ఎట్లా ఉందంటే ఇంకా మన అట్లాంటి వాటికి ప్రాబ్లాలు ఉండవమ్మా. ఏదో మన పని ఏంటో మేము చేసుకుంటాం అంతవరకు. ఆయన ఇస్తే ఏదైనా పేరు చెప్పుకుంటారు అందరూ. ఇస్తానని చెప్పిండుగా మరి చాలా. ఏది ఇచ్చి అన్నీ తీసుకెళ్ళి తొంగలో దొక్కి 4,000 ఇస్తానని 5,000 ఇస్తానని ఆ 2,000 కూడా ఇచ్చేవాళ్ళు సరిగా ఇస్తలేదంట. నిజమా? ఆయనేమో మరి ప్రజలందరూ మమ్మల్ని మెచ్చుకుంటున్నారు, మా పథకాలు మేము చేసే పనులకి అంటుంటే మరి మెచ్చుకుంటారమ్మా. మెచ్చుకుంటారా? మెచ్చుకుంటారు. వచ్చే దీంట్లో మెచ్చుకుంటారు. మళ్ళీ పైకి ఎక్కిస్తారు. ఎక్కుతాడా మళ్ళీ పైకి? ఎక్కుతాడు. ఎందుకంటే ఒకేసారి 2 విమానాలు తాళ్తా ఎక్కుతాడు అనమాట. 2 విమానాలు ఎక్కుతాడు. బలోళ్ళు అమ్మ ఉదాహరణ వెనకాల ఒకటి ఉంటా ఉంటే ఎక్కుతాడు, వెళ్తాడు. అది ఇప్పుడు మా న్యూస్ అంతా మీరు తీసుకుని చెప్తారా ఏంటి? మొత్తానికి ఆడికి వెళ్తాడు? ఢిల్లీకి వెళ్తాడా? మోదీ దగ్గరికి వెళ్తాడు? సరే అమ్మా, ఇప్పుడు వాళ్ళు ముఖ్యమంత్రులు అయిన తర్వాత ఢిల్లీ వెళ్ళొచ్చు, లండన్ వెళ్ళొచ్చు, అమెరికా వెళ్ళొచ్చు, చైనా వెళ్ళొచ్చు, రష్యా వెళ్ళొచ్చు. మరి రైతుల దగ్గర ఎందుకు ధాన్యం కొనట్లేదు? రైతుల దగ్గర ధాన్యం అంటే అమ్మా ఏదో కళ్ళనీళ్ళు తుడుతారు. అది ఎంత ఎడతాం, ఇది ఎంత ఎడతాం, ఏమి ఉండదు చిట్టి చివరికి. మీలాంటి వాళ్ళు ఇవన్నీ మ్యాప్ చేసుకుని ఇది చేసి ఇస్తే అప్పుడు అర్థం అవుతుంది. రైతుల పరిస్థితి ఎందుకు ఇట్లా తయారైంది అంటున్నారు? ఎందుకంటే ఏం చేస్తారమ్మా రైతులు అడిగే గద్దె ఎక్కేదాకానే. గద్దె ఎక్కిన తర్వాత ఎట్లుంది అసలు రైతుల పరిస్థితి? ఎట్లుంది బాబాయ్ రైతుల పరిస్థితి ఉందో, మా మిల్లర్స్ కొంటలేదు, అవి కొంటలేదు, ఈ కొంటలేదు అని ఏదో ఒక మరి వాళ్ళు ఏది నమ్మించినా జనాలు నమ్మేయాలి. మళ్ళా 10 ఏళ్ళు నేనే సీఎం అవుతా అంటుండు రేవంత్ రెడ్డి, బలంగా అంటుండు. సరే ఉంటే ఉండొచ్చు, ఆయన ఒంట్లో బలం ఉంటే ఉండొచ్చు, జనాల్లో బలం ఉండాలిగా. అంతేనా? అంతే కదా మరి. జనాల్లో కూడా బలం ఉండాలి. బలం పోయిందా? సరే పోయిందని నేను చెప్పలేను. అది ఇప్పటి వరకు మీకు మరి అన్ని పథకాలు ఇస్తుండా? అన్ని వస్తున్నాయా మీకు? ఏం పథకాలు ఉన్నాయమ్మా? ఏం పథకాలు? ఇక్కడ ఓటమ్మా, మాది ఆంధ్ర దిక్కు. మేము ఉంటున్నామో అల్వాల్ దిక్కు. అంటే ఇక్కడ మా బాబు ఉన్నాడు, మా కొడుకు ఉన్నాడు ఇక్కడ. అమ్మా ఏమీ లేదు. ఇక్కడికి వచ్చి 25 సంవత్సరాలు 26 సంవత్సరాలు హైదరాబాద్ వచ్చి, ఆంధ్రా నుంచి వచ్చి ఏమీ లేదు. రేషన్ కార్డులు అన్ని రాష్ట్రాలకి ఒప్పించింది ఆయనే, చచ్చిపోయిన ఆయనే. రాజశేఖర్ రెడ్డి ఏది చేసినా, కొన్ని రుణాలు మాఫీ చేసినా, కొన్ని వేల కోట్లు బ్యాంకుల్లో రుణాలు అప్పులు పడిపోయి కట్టలేకపోతే అవన్నీ మాఫీ చేశాడు. సరే, కొంతవరకు ఇప్పుడు ఎవరి ప్రభుత్వం బాగుంది? రేవంత్ రెడ్డిది బాగుందా? ఇంతకన్నా ముందున్న కేసీఆర్ది బాగుంది? కేసీఆర్దే బాగుంటున్నాం. నిజమా? అంతే. ఏం చేసిండు అసలు కేసీఆర్? ఏం చేయపోయినా సరే, ఆయన తినపోయినా సరే తెలంగాణని బాగు చేశాడమ్మా.